ఈ న్యూ ఇయర్‌కి బయట బేకరీలో కొనకుండా కేకు ఇంట్లోనే గోధుమ పిండితో చేశాను. మైదా పిండితో చేసే కేకుల కన్నా గూడా ఈ కేకు భలే స్పాంజ్‌గా చాలా చాలా టేస్టీగా గూడా వచ్చింది. మరి ఈ కేక్ చేయడం కోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇలాంటి స్టాండ్ ఉంటే పెట్టేసుకోండి. ఫ్లేమ్ సిమ్‌లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు గిన్నె వేడవ్వనివ్వండి. ఇప్పుడు జల్లెడలోకి ఒక కప్పు గోధుమ పిండి, ఒక అర స్పూన్ బేకింగ్ పౌడర్, ఓ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి ముప్పావు కప్పు పంచదార వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత 3 ఎగ్స్‌ని కూడా వేసుకొని 2, 3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. జల్లించుకున్న గోధుమ పిండిని కూడా వేసుకొని ఒకే డైరెక్షన్‌లో కలుపుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్, ఒక అర స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని కేక్ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చాకో చిప్స్ వేసాను. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదండి. తర్వాత గిన్నెకి ఆయిల్ రాసుకొని పైన గోధుమ పిండితో కోట్ చేసుకొని బటర్ పేపర్ అడుగుని ఈ విధంగా రౌండ్‌గా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఈ కేక్ బ్యాటర్ అంతా కూడా వేసుకొని పైన ఇంకొద్దిగా చాకో చిప్స్ కూడా వేసుకొని ఈ గిన్నెని ప్రీ హీట్ చేసి పెట్టిన గిన్నెలో పెట్టి పైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 50 నిమిషాలు బేక్ చేసుకోవాలి.